రెక్కలు చాచిన నల్లటి గబ్బెలం లాంటి ఆకారం. సంప్రదాయ యుద్ధ విమానాల తీరుకు పూర్తి భిన్నం. వెరసి ఓ ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానం నింగిలోకి లేచిందంటే ప్రత్యర్థికి మూడిందే. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి పెను విధ్వంసం సృష్టించడం దీని లక్షణం. అదే B-2 స్పిరిట్ యుద్ధ విమానం. ఈ లోహ విహంగాన్ని ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరికోరి రంగంలోకి దించింది. మిత్ర దేశాలకు ఇవ్వడానికి అగ్రరాజ్యం మనస్కరించని ఈ యుద్ధ విమానం అనేక నిగూఢ పరిజ్ఞానాల సమాహారం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వాస్త్రాలను జారవిడిచేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లలో అమెరికా చేపట్టింది. నార్థ్రాప్ గ్రూమన్ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ బాంబర్ ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది. శత్రువుల రాడార్కు చిక్కకుండా యుద్ధ విమానాన్ని స్టెల్త్ పరిజ్ఞానం రక్షిస్తుంది.